ఈ రోజు మనకి ఆర్ఆర్బి జేఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వస్తున్న మరి యొక్క కొత్త నోటిఫికేషన్ ఏంటంటే ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీర్ అన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా అన్నమాట. దీనికి ఏజ్ 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉండాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ బట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే కనుక 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుందండి వాళ్ళ సర్వీస్ ని బట్టి. అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే కనుక 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది అన్నమాట అండి. మరి దీనికి ఆన్లైన్ లో అప్లై చేయాలంటే స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 31 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఈ నెల 31వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరి లాస్ట్ డేట్ అయితే కనుక నవంబర్ 30 వరకు ఉంటుంది అన్నమాట. ఏంటి 30 అక్టోబర్ అని అంటున్నారు కదా, ఇప్పటి నుంచి ఎందుకు చెప్పేస్తున్నారని అనుకుంటున్నారా? కాదండి. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి ఏ అప్లికేషన్ పెట్టాలన్నా సరే క్యాస్ట్ కంపల్సరీ అడుగుతుంది. జూన్ తర్వాత తీసుకున్న క్యాస్ట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. అంటే చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. ముందుగా చెప్పడం వల్ల ఇంకెవరైనా సరే క్యాస్ట్ కి సంబంధించి, క్యాస్ట్ అంటే మన సెంట్రల్ లెవెల్ అయితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది అన్నమాట. అది స్టేట్ లెవెల్ చాలా మంది తీసుకొస్తున్నారు, కానీ సెంట్రల్ లెవెల్ లో ఓబీసీ అప్లై చేసుకోవాలి బీసీ వాళ్ళందరూ కూడా. అలాగే ఓసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి. సో ఇవన్నీ రెడీ చేసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను ముందుగా చెప్పడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే దీనికి ఇచ్చిన ఆ నెల రోజుల్లో మీ క్యాస్ట్ గా అవ్వకపోతే అప్లై చేయడానికి అవ్వట్లేదు అన్నమాట అండి. చాలా మంది నోటిఫికేషన్స్ ఇలాగే మిస్ అయ్యారన్నమాట. మిస్ అయిన వాళ్ళకి తెలుస్తుందండి క్యాస్ట్ ఏదో పాత తీసుకొస్తున్నారు. లాస్ట్ ఇయర్ క్యాస్ట్ కానీ మీరు తీసుకొచ్చినట్లయితే అది యాక్సెప్ట్ చేయట్లేదండి. దానికైతే కనుక 3 నెలల ముందు, అంటే నాకు తెలిసి ఇప్పుడు జూన్ తర్వాత గానీ ఏప్రిల్ తర్వాత గానీ యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందుగా అప్లై చేసుకుంటారన్న ఉద్దేశంతో నేనైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంకా దాంతో పాటు మీకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్న ఫోటో అయితే లైవ్ ఫోటో అడుగుతుందండి. బ్యాక్గ్రౌండ్ వైట్ మీరు ఇంటర్నెట్ సెంటర్ లో కానీ మీ సేవలో కానీ ఎక్కడైనా చేయించుకోవాలనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా వైట్ బెడ్షీట్ ని తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం ఫొటోస్ అయితే కనుక మీ మొబైల్లోని ఫ్రంట్ కెమెరాతో కానీ తీసుకున్నా సరిపోతుంది అన్నమాట అండి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే 250 రూపాయలు ఉంటుంది. అది కూడా రిఫండబుల్ అన్నమాట అండి. మీరు ఎగ్జామ్ కి అటెండ్ అయ్యి పాస్ అవ్వకపోయినా సరే మీ అకౌంట్ కి అయితే కనుక ఈ డబ్బులు వేస్తారన్నమాట అండి. అందుకే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వమని అడుగుతున్నారు అన్నమాట. ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్లే ఇవ్వండి. ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే మీరు 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళైతే కనుక రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయితే సరిపోతుందండి. కానీ ఇక ఎవరైనా కొత్తగా రిజిస్టర్ అవ్వాలంటే కనుక మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి రావాల్సి ఉంటుంది అన్నమాట. ఆర్ఆర్బి జేఈ 2570 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. బీఈ బీటెక్ డిప్లొమా చేసిన ఎలిజిబుల్ అన్నమాట అండి. 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కాస్ట్ గురించి కానీ అప్లై చేసి ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవడం మర్చిపోద్దండి. ముందుగా క్యాస్ట్ కి సంబంధించి అప్లై చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ మీకు చెప్పడం అయితే జరిగింది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరూ పంపించండి. చాలా మంది తెలియదు కదండి.